దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఎన్నో కోరికలు మనకుంటాయి. కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. సరే, తీరిన వాటిని మనం జ్ఞాపకం పెట్టుకుంటామా పెట్టుకోమా అని పక్కన పెడదాం. తీరని వాటిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం కదా మనం. ఎప్పటికి నా కోరిక తీరునో, ఎప్పటికి నా కోరిక తీరునో, ఎప్పటికి నా కోరిక తీరునో. ఎన్ని జన్మల్లో నేను చేసిన పుణ్యాలు అన్నీ చేరి ఎప్పటికి నాకు అది లభించు, ఇలా అనుకుంటూ ఉంటాం కదా మనం మనుషులం. కానీ దేవుడు ఇప్పుడే అలా అనుకుంటాడా? అయ్యో నాకు కూడా అది ఎప్పుడు లభిస్తుందో, ఎప్పుడు లభిస్తుంది ఉంటుందా ఆయనకి ఎప్పుడైనా? అవాప్త సమస్త కామః అని దేవుడికి ఒక టైటిల్ ఉందండి. అవాప్త సమస్త కామః అంటే పొందాల్సినటువంటివి కోరికలు, తీరాల్సినటువంటి కోరికలు ఏమీ లేనివాడు. ఇప్పటిదాకా ఏవో కొన్ని పొంది ఇంకా రేపు పొందాల్సినవేవో కొన్ని ఉండి అవి తీరాల్సినవి తీరక ఆయన ఎదురు చూస్తూ ఉండేవంటూ ఏవైనా ఉంటాయా? భగవంతుడికి ఉండవు. ఆయనకి తీరాల్సినవంటూ ఏమీ లేవు. కనుక ఆయన అవాప్త సమస్త కాముడు అని అంటారు. భగవంతుడు తన డైరీలో రాసి పెట్టుకున్నాడు, నాకు కూడా తీరని కోరికలు ఉన్నవి. ఏమిటి ఉన్నవి? నీకు కూడా తీరని కోరికలు. ఏం చేస్తామండి? నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి, ఎన్నోసార్లు ప్రయత్నం చేశామండి, కానీ నాకు అది దొరకలేదండి, నాకు తీరలేదండి నా కోరిక. ఎప్పటికి తీరుతుందో ఏమిటో, ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో ఏమిటో అని పాప దిగులు పడ్డ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ? భగవద్గీతలో 7వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఉన్నాయి. చూద్దాం ఒకసారి శ్లోకాన్ని. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. దుర్లభః పొందడానికి ఎంతో కష్టపడాలి. సుదుర్లభః అసలు పొందడానికి తలకిందుల తపస్సు చేయాల్సిందే. అలా చేసినా దొరకదు. భగవంతుడికి తలకిందులు తపస్సు చేసినా దొరకదు. అంత కఠినమైంది. ఏమిటది? ఒక మహాత్ముడిని లభించడము. మహాత్ముడంటే ఎవరు? మహాత్మా అనే టైటిల్ వాళ్ళకి చాలామంది పెట్టేస్తుంటారండి. కానీ చాలా గొప్ప టైటిల్ అండి మహాత్మా అనేటటువంటి టైటిల్.
ఇలాంటి మహాత్ముడు దొరకడం నాకు చాలా కష్టమయ్యా. మహాత్ముడు అంటే అసలు అర్థం ఏమిటి? మహాన్ ఆత్మా యస్య సహా, చాలా గొప్పదైన మనస్సు ఎవడుకుంటుందో వాడు మహాత్ముడు. మంచి మనస్సు, అద్భుతమైనటువంటి మనస్సు ఎవడుకుంటే వాడు మహాత్ముడు. ఏంటి మంచి మనస్సు అంటే? ఎలా ఉంటాడు ఆ మంచి మనస్సు కలిగిన వ్యక్తి? ఏం తింటుంటాడు, ఏం చేస్తుంటాడు, ఏం కోరుతుంటాడు, ఎలా కోరుతుంటాడు? ఇవన్నీ మనకి సామాన్యంగానే ఏర్పడేటువంటి సంశయాలు కదా. ఆయన చెప్తున్నాడు మహాత్మా అంటే ఏమిటి, మంచి మనస్సు కలిగిన వాడు అంటే ఏమిటి? వాసుదేవ సర్వం ఇది సమహాత్మా. ఎవడైతే ఈ మాట అనగలుగుతాడో వాడు మహాత్ముడంటే. ఎవడు? వాసుదేవ సర్వం, నాకు సకలము కూడా భగవంతుడే, నాకు సకలము, ఇంకొకడెవడు లేడు. సకలము అంటే నువ్వు ఏ బంధుత్వం చెప్పు బంధుత్వం, ఏ వస్తువు చెప్పు ఆ వస్తువు. నాకు భగవంతుడు తప్ప ఇతరమైన దాంతో నాకు సంబంధమే లేదు. ఆత్మను గురించి ప్రస్తావన చేసేటప్పుడు 2వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఇది 2వ అధ్యాయం చెప్పాడు. ఆత్మ గురించి చెప్పాడు, ఒక జీవుడు గురించి. ఏమిటి వాడు, ఎలా ఉండాలి వాడు? ఆత్మరతి, ఆత్మ తప్ప మరొకటేదో వాడికి ఆనందం ఇవ్వదు. ఆత్మతృప్తి, ఆ ఆత్మ సంబంధమైనది ఏ కాస్త వాడికి టేస్ట్ లభించినా వాడు తృప్తి చెందుతూ ఉంటాడు, లేకపోతే వాడికి తృప్తి ఉండదు. ఆత్మన్యేవచ సంతుష్ట. ఇప్పుడు మనకు తృప్తి కలిగిన తర్వాత దాని మీద మనకు ఒక సంతోషం, ఒక ఫీల్ కదండి ఏర్పడుతుంది కదా. నాకు ఇవాళ ఎంత హాయిగా ఉందో, ఎంత చక్కగా చేశానో ఆ కార్యక్రమాన్ని, ఇలా అనిపిస్తుంది కదా, అది సంతుష్టి. కనుక ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి 3 చెప్పాడు అక్కడ. అలాగా జ్ఞాని విషయంలో భగవంతుడికి ఈ జ్ఞాని ఒక్కడు నాకు దొరికితే చాలు, ఇంకా నాకు ఇంక ఏమక్కర్లేదు ఈ ప్రపంచంలో, అన్నీ నేను మొత్తం సాధించినట్టు అనుకుంటాటండి. ఒక్క జ్ఞాని దొరికితే చాలు. అంటే జ్ఞాని ఎందే రతి, జ్ఞాని ఎందే తృప్తి, జ్ఞానితోటే సంతోషం, ఈ 3 భగవంతుడు కూడా ఉంటాయన్నమాట అండి ఇక్కడ. అందుకోసమే చెప్పాడు అలాంటి వాడు దొరకడం సుదుర్లభ. మామూలు దుర్లభత్వం కాదయ్యా, అది ఎంతో గొప్ప దౌర్లభ్యం నాకు తెలియదు. నాకు ఈ చెప్పుకుంటున్నాడు 19వ శ్లోకంలో, వాసుదేవ సర్వం ఇది. నాకు వాసుదేవుడే సర్వము. సర్వము అంటే తినే తిండి కానీ, త్రాగే నీరు కానీ, ఇతరత్ర అప్పుడప్పుడు సరదా కోసం వేసుకునేటటువంటి ఏవైనా కొన్ని పదార్థాలు ఉంటాయి కదా. మామూలుగా సాత్వికులైనటువంటి వ్యక్తులైతే ఒక రకంగా ఉంటుంది, మామూలు వాళ్ళైతే మరొక రకంగా ఉంటుంది. వాడికి ఇతరమైంది ఏది రతి కాదండి. వాడికి జ్ఞాని దొరికితే చాలు. నాకు జ్ఞాని లభిస్తేనే మిగతావన్నీ లభించి ప్రపంచం అంతా మొత్తం మంచిగా మారిపోయినంత ఆనందపడతా, తృప్తి దాంట్లోనే. దానివల్లే నాకు సంతుష్టి కూడా. ఇది జ్ఞాని విషయంలో చెప్తున్నాడు భగవంతుడు. అక్కడ ఆత్మ విషయంలో చెప్పాడు 2వ అధ్యాయంలో. ఇక్కడ 7వ అధ్యాయంలో జ్ఞాని నాకు లభిస్తే ఇంత ఆనందం సుమా, ఇంత సంతృప్తి తుమా, నాకు ఇంత సంతోషం సుమా అని చెప్పుకుంటున్నాడు ఆయన. వాసుదేవ సర్వం ఇది సమ్మహాత్మ. అలాంటి వాడే మహాత్మ, వాడే మంచి మనసు ఉన్నవాడు అని అంటే. పరిపూర్ణమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు ఉన్న, పరిపాకము చెందిన మనస్సు అంటే ఇదిగో అలాంటిదే. కానీ అది దుర్లభమయ్యా. అలాంటి వాడు ఒక్కసారి ఒక్క ఆయన దొరికాయండి ఆయన భగవంతుడికి. మీరు ఎప్పుడేమి విన్నారు లేదు? ఒక్క ఆయన దొరికాయండి. కలియుగం ఆరంభమైన తర్వాత మన ఆళ్వార్లలో మొదటి ఆళ్వార్ అని చెప్పుకోదగినటువంటి ఈ కలియుగంలో
పెరియ ఆళ్వార్, నమ్మాళ్వార్. పెరియాళ్వార్ దొరికితే అక్కడ వదిలిపెట్టి పరుగు నుంచి వారు గుండెల్లో కూర్చుని అమ్మయ్య ఇప్పటికి నా ఆర్తి తీరింది అనుకున్నాడు. తీరిందని అనుకున్నాడు అక్కడ. కానీ నమ్మాళ్వార్ల హృదయంలోకి వచ్చిన తర్వాత అబ్బో ఇంకా కృష్ణ తృష్ణాతత్వం, శ్రీకృష్ణుడిలో తృష్ణ ఎంతుందో అదంతా మొత్తం నమ్మాళ్వార్లాగా రూపుదిద్దుకుందా అని అంటారనమాట. ఈ నమ్మాళ్వారిని పట్టుకున్న తర్వాత ఇంకెక్కడి నుంచి నేను బయటికి పోను. ఎన్నై కైవిడాన్ అంటారు ఆళ్వార్లు వారి యొక్క పాటలలో అన్నమాట. ఆయన మీద అంత పిచ్చి వెర్రి ప్రేమ భగవంతుడికి కలిగింది. ఎందుకని ఆయన ఉண்ணும் సోరు పరుగు నీరు తిన్నుం విత్తిలై ఎల్లాము కണ്ണన్, నాకు కృష్ణుడు తప్ప మరొకటి లేదు. కృష్ణ నామమే నా ఆహారం, కృష్ణ గానమే నా దాహం, కృష్ణుడి చేష్టలే నాకు అన్ని రకాల విలాసాలు అని అనుకోగలిగిన మహనీయుడైన. మనకు అలా లేదు కదండి. మనకి ఒక అరగంట సేపు భగవన్నామ సంకీర్తన చేస్తే పక్కన సీసా పెట్టుకుని అందులో కాసి నీళ్లు తాగాల్సి వస్తుంది వాళ్ళని. ఆ తర్వాతే మళ్ళీ గానం ముందుకు సాగుతుంది, లేకపోతే సాగదు మనకి. కానీ రామదాసు లాంటి వాళ్ళకి ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచి అనుకుంటూ వాళ్ళకి ఇంకా పాడుతున్న కొద్దీ నోట్లో కొత్త కొత్త రసాలు ఊరే వాళ్ళకి. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నన్ను ఒక జ్ఞానవంతుడు ఒక జ్ఞాని నన్ను పొందుతాడు. ఇది సామాన్యమైంది కాదు. మనం ప్రహ్లాదుడి దగ్గర అట్లాంటి వాళ్ళని చూసాం కదండి. ఆస్థిత సహియుక్తాత్మా, ఎందుకంటే వాడు నాతోనే ఉండాలని అనుకుంటాడు. అది వాడికి నిశ్చయం, కన్ఫర్మ్. వాడికి మళ్ళీ ఇంకా మధ్యలో సందేహాలు లేవు. ఇప్పుడు మనకనుకోండి దేవుడి మీద అతి ప్రేమ చూపిస్తామండి. ఒరే ఈ దేవుడి దగ్గర ఈ సేవ చేయాలంటే నేను మళ్ళీ ఒక 10 రోజుల్లో నా పనులన్నీ పూర్తి చేసుకొస్తానండి, అప్పుడు మళ్ళీ కనిపిస్తానంటాడు. ఆ 10 రోజులు ఎప్పటికీ పూర్తి అవుతుంది. వాడు మళ్ళీ మనకు కనిపించడండి. వాడు మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కడు వచ్చి నా మన దగ్గర చెప్తాను, అబ్బా నాకండి ఇంకా జీవితం మీద పరమ వైరాగ్యం వచ్చిందండి, అసలు ఇంకా నేను పూర్తిగా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నానండి, ఇంకా నాకు ఏదైనా ఒక దారి చూపించండి, ఇంకా నేను ఒక సన్యాసాన్ని తీసుకుంటాను ఇంకంటాడు. వాడి సన్యాసాన్ని తీసుకుందా అదయ్యా నాకు ఈ సేవ చేసేవాళ్ళు లేడు, ఆ సేవ చేసేవాళ్ళు లేడు, నాకు ఈ పని చేసి పెట్టేవాళ్ళు లేదు, ఆ పని చేసి పెట్టేవాడు. అక్కడి నుంచి వీడి కోరికలు ప్రారంభమవుతాయని వాడి. ఇది లోకంలో వాడుకుండేటటువంటి స్థితి. కానీ సర్వము సకలము ఆయనే అని అనుకోగలిగేటువంటి స్థితి ఎవరికి ఉంటుందండి? ఎంతమందికి ఉంటుంది? కనుక అలాంటి వాళ్ళు ఒక్కడు దొరికితే చాలు, నా జన్మ సార్థకమైంది. ఎన్నెంచు నిరయ్య పుగుందా అంటే మనకు అప్పుడప్పుడు అదో ఎడారి ఉంటే కథ చెప్తుంటారు కదా, మనం గతంలో చెప్పుకున్నాం చాలాసార్లు. కొద్దిగా తల పెట్టుకోవడానికి చోటు ఇవ్వండి. మనకంటే అసలు నమ్మాళ్ళ వారి చెప్తారు, నాకు అసలు దేవుడు దెయ్యం నాకు అలాంటిది ఏమీ లేదండి. అలాంటి నన్ను ఎలా ఇవాళ మార్చాడంటే అసలు ఇంకా ఆయన తప్ప నాకు ఇంక వేరే ప్రపంచమే లేదన్నట్టు చేసి పారేసాడండి. ఎలా చేశాడు ఆయన అంటే మొట్టమొదటి వచ్చి ఒక్కసారి ఆళ్వార్ నాకు ఏదైనా కాస్త చోటు ఇప్పిస్తారండి, నో వేకెన్సీ ప్లీజ్ గెట్ అవుట్ అన్నాను నేను. అలా కాదండి ప్లీజ్ కొంచెం సూట్ కేసు పెట్టుకోనివ్వండి, నాకు పెద్ద వేరే చోటు అక్కర్లేదు, సూట్ కేసు మాత్రం పెట్టుకుంటా, నేను అక్కడ తిరిగి అక్కడ స్నానం చేసి వచ్చేస్తుంటాను, అక్కడ భోజనం చేసి వచ్చేస్తుంటాను, సూట్ కేసు మాత్రమే పెట్టు. సర్లే పోన్లే ఇంకా అంత అడుగుతున్నాడు కదా ఏం పెద్ద పోయిందైనా అన్నట్టుగా సరే పెట్టుకో, ఆ పక్కన పెట్టుకో, నాకు ఎక్కడ అడ్డు రాకుండా మళ్ళీ అన్నట్టుగా ఊరుకున్నాను. ఆ సూట్ కేసు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మెల్లిగా లోపలికి ప్రవేశించడం ప్రారంభించాడు. ఎడారి ఒంటే ప్రయాణం చేసి పెడుతుంటాడు కదా, ఒంటి మీద ప్రయాణం చేసి ఆయన రాత్రిపూట ఎక్కడో ఎడారిలో ఆగి డేరా వేసుకుని వాడి మాత్రమే సరిపోయేంత ఒంటిని బయట కట్టేసి పడుకుంటే పిలిచింది యజమాని, సార్ రేపు పొద్దున మళ్ళీ నా మీదే ప్రయాణం చేయాలి కదా సార్, కొంచెం బయట చాలా చలిగా ఉంది సార్, కొద్దిగా తల పెట్టుకోనివ్వండి సార్.
సర్లే తల పెట్టుకోవడానికి ఏముంది, కొద్దిగా ఇంత 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 బుర్ర, సరే పెట్టుకో. సరే మెల్లిగా తల లోపల దూర్చిందండి. మెడ చాలా పొడుగ్గా ఉంది సార్, బాగా చలేస్తుంది సార్, కొంచెం లోపల పెట్టుకొని సార్. సర్లే పోనీ తను కింద పడుకున్నాడు కదా, పైనే కదా పెట్టుకోవడానికి, సరే దానికి అభ్యంతరం, సరే పెట్టుకోవా. కొంతసేపు అయిన తర్వాత సార్ 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 నా పొట్టకి కొంచెం ఇబ్బందిగా ఉందండి, పొట్ట లోపల పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాడు పాపం ఆలోచిస్తున్నాడు, ఇంక పొట్ట పెట్టుకుంటే ఇక నేనేమిటా, ఉన్నదే చిన్నది, వాడు ఒకటే సరిపోయి ఎంత పడుచుకున్నాడు వాడు. ఏం చేయాలి వాడు, మన రేపు దాని మీద ప్రయాణం చేయాలి. ఇంకా వీడు అడిగేది పెట్టేది లేదు. అంతవరకు తల దూరింది, మెడ దూరింది, ఇంకోటి కాళ్ళు దూరి మెల్లగా ముందు కాళ్ళు పెట్టింది. మెల్లిగా వీడిని జాగ్రత్తగా కాళ్ళతో చేత పైకి తీసేసి మొత్తం లోపలికి వెళ్ళి అదే నిండిపోయి కూర్చునిపోయింది. వీడు బయట కూర్చున్నాడు, అది లోపల కూర్చుంది. అదిగో అలా ప్రవేశించాయండి నాలో. మొట్టమొదటి ఏదో కొంచెం ఆళ్వార్ కొద్దిగా 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 అన్నట్టు ప్రవేశించి ఈవేళ నెంజు నిరయ్య పోగుందా, నా మనస్సు అంతా మొత్తం తానే నిండిపోయాడు. ఇంకా మనసులో ఉండేవన్నీ మొత్తం క్లీన్ చేసి బారేసి అన్నీ ఇది అది పనికొచ్చేది పనికిరాంది అని సరుకులే అట్టే పెట్టలే, అన్నీ తీసి మొత్తం తనే లోపల పోయి శుభ్రంగా నిండిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఇంకా నేనేం చేస్తాను, నా ప్రమేయం దీంట్లోనూ, నేను చేసుకునేది ఏముంది కనుక ఎంతోను అంటారు. అది భావించినటువంటి నమ్మాళ్వారు. అందుకోసమనే ఆళ్వారంటే పెరుమాళ్ళకు కూడా అంత బల్లమాలినటువంటి ప్రేమ కూడాను అన్నమాట. సో భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాడు, 18వ శ్లోకంలో, ఒక్కడు దొరకడం, వాసుదేవ సర్వం అనేవాడు దొరకడం చాలా కష్టమయ్యా. వాడు మహాత్మా అవుతాడు, వాడు ఎన్నో జన్మలు నేనెత్తితే వాడు ఒకడు దొరుకుతాడు. ఇప్పుడు ఆ ఎత్తడం కూడా ఆయన ఎత్తే విధానం తమాషాగా చెప్తారండి. ఒక్కడు ఒక చోటకు వస్తున్నాడు అని అంటే వాడిని పట్టుకోవడానికి మొత్తం ఆ చుట్టూ మొత్తం అంతా కాపలా కాసే పోలీసు వాళ్ళలాగా ఇన్ని రూపాయల మొత్తం ఆ ఊరికి చుట్టూ వచ్చేస్తాడండి. ఇప్పుడు ఎక్కడో ఒక ఊళ్ళో ఆళ్వార్ తిరునగరి అని, అక్కడ నమ్మాళ్వారు అక్కడ పుట్టారు. అక్కడ పుట్టలేదు, పక్కన ఎక్కడో పుట్టారు. పుట్టి అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చారు. ఆయనకి తీసుకొచ్చి అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టారు, కూర్చుండిపోయారు అంతే. ఈయన్ని పట్టుకుందామని భగవంతుడు 16 ఏళ్ల పాటు ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆయన లభించాడు. తర్వాత ఇంకా 16 ఏళ్ల పాటు వదలలేదండి ఆయన. ఈయన్ని పట్టుకోవడానికి, ఒక్క ఆళ్వారిని పట్టుకోవడానికి నవ తిరుపతులని మొత్తం చుట్టూ 9 తిరుపతులని క్రియేట్ చేసి 9 రూపాల్లోనూ 9 వైపుల నుంచి, మామూలుగా అయితే మనకి 8 దిక్కులే, పైన దిక్కు అనుకుంటే 9వ దిక్కు వస్తుంది, సరే కింద భూమి అడ్డు, ఇలాగా ఆయన మొత్తం నా చుట్టూ పైన ఇంత మొత్తం ఆక్రమించేసి నన్ను ఒక్కడిని పట్టుకోవడానికి ఇలా నన్ను పొందాడు అని వారు చెప్పుకుంటారు. అలాగా ఆళ్వార్ చెప్పుకున్నట్టుగా భగవంతుడు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఈవేళ, అలాంటి వాడు దొరకడం నాకు చాలా కష్టమయ్యా. అలాంటి వాడు దొరికి నన్ను ఆశ్రయించి వాడు నాకు ప్రపత్తి చేస్తున్నాడు అని అంటే నేను నిజంగా నా జన్మ సార్థకమైంది అని అనుకుంటాను. చూడండి, ఒక మంచి పిల్లవాడు పుట్టి లోకల్లో గొప్ప పేరు తెచ్చుకుంటే తండ్రికి ఎంత ఆనందం ఉంటుందండి. వాడు తండ్రిని గుర్తిస్తాడా, గుర్తించడా, తండ్రిని గౌరవిస్తాడా, గౌరవించడా, అవి ఏమీ కేర్ చేయడు ఆయన. వాడు బాణాన వాడు ఉంటున్నప్పటికీ కూడా తన పిల్లాడికి గొప్ప స్థితి కలిగింది అని అంటే పొంగిపోయేటటువంటి తండ్రిలాగా భగవంతుడు కూడా ఎవరు ఏది చేసి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ స్థితి కనుక ఏర్పడ్డట్టయితే, వాసుదేవ సర్వం అనగలిగే స్థితి కలిగితే, ఇంకా మా కృషి పూర్తయినట్టే లెక్క. లేదు మిగతా ఉదారా సర్వ ఏవైతే అనేటట్లుగా ఏదైనా భగవంతుడి నుంచే పొందగలిగే స్థితి కలిగేవాడు ఉన్నప్పటికీ కూడా నా జన్మ సార్థకమైనట్టే అని అనుకుంటున్నాడు భగవంతుడు. ఆ రకంగా దుష్కృతులని పక్కన పెట్టి సుకృతులుగా ఉండేటటువంటి నలుగురి యొక్క ప్రభావాన్ని ఆయన చాటి చెప్తున్నాడు. అందుకోసం వాడు సుకృతులయ్యారయ్యా అని చెప్పాడు. సరే బాగుందయా, నువ్వు జ్ఞానిని గురించి పెద్ద అంతగా ఆకాశానికి ఎత్తేసి నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి
ఆ స్థితి కలిగినప్పుడు మనం ఆ వ్యక్తిని కొంచెం మనం ఎంత అద్భుతంగా అయినా చెప్పుకుంటాం. కానీ నాకు ఒక సందేహం ఉందా, ఏమిటది అంటే వాడు జ్ఞాని అయ్యాడు కనుక అంత గొప్పవాడని చెప్తున్నావు. నిన్ను చూసి, నిన్ను తెలిసి, నిన్ను కోరి వాడు అంత అయ్యాడు అని చెప్తున్నావు. మరి మిగతా ముగ్గురు కూడా వాళ్ళు నిన్ను చూసిన వాళ్ళే, వాళ్ళు నిన్ను చేరిన వాళ్ళే, వాళ్ళు నిన్ను కోరిన వాళ్ళే కదా. వాళ్ళని వేరే కేటగిరీ కింద ఎందుకు చేసేవయ్యా? ఆ ముగ్గురిని నువ్వు ఎందుకు సెపరేట్ చేస్తున్నావు? సుకృతుల్లో కూడా మళ్ళీ వీణ్ణే నువ్వు ఎందుకు చేస్తున్నావు? వీణ్ణే ఎందుకు అంత కీర్తిస్తున్నావు? వాళ్ళల్లో ఉండేటటువంటి లోపం ఏమిటి? ఎందుకు వాళ్ళు ఇంత స్థితిగా వాళ్ళు తయారు కాలేదు? ఇది ప్రశ్న వేశాడు. దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు తర్వాత శ్లోకంలో 20వ శ్లోకంలో. ఏమని? కామైః తైస్తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఎందుకు మిగతా వాళ్ళకి అనంటే వాళ్ళు తమకి కోరిక కలిగినప్పుడు నన్ను ఆశ్రయిస్తారు, ప్రార్థన చేస్తారు, నా నుంచి కూడా వాళ్ళు స్వీకరిస్తారు. కానీ వాళ్ళకి కోరికలు తీరడమే ప్రధానము. కోరికలు తనకి తీరేట్టు చేసుకోవడమే ప్రధానం మిగతా వాళ్ళకి. అందుకోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు, తపస్సు చేస్తారు, ప్రపత్తి చేస్తారు, ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అవి కూడా చేస్తారు. కానీ వాళ్ళకి కోరిక నాతో ఉండడం కాదు, వాళ్ళకి లభించాల్సిన వాటిని లభించాలనేటువంటి తపన ఎక్కువ కనుక. నేను ఇస్తే వాళ్ళు ఉంటారు, నేను ఇవ్వకపోతే కొంతకాలం చూసిన తర్వాత వాళ్ళు నా దగ్గర నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. ఇతర దేవతారాధనలోకి మగ్నమవుతారు. మనం జాగ్రత్తగా వినాలి ఒక 3-4 శ్లోకాలని. 20వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, కామైః తైస్తైః హృతజ్ఞానాః. కోరికలతోటి వాళ్ళ జ్ఞానం అంతా కూడా పాపం వాళ్ళు కోల్పోయి, ప్రపద్యంతే అన్య దేవతాః. వాళ్ళు ఇతర దేవతల యొక్క వశం అవుతారు. వాళ్ళకి కావాల్సింది వస్తువు ఇస్తాను కనుక నా దగ్గరికి వచ్చారు. ఇద్దామని నేను అనుకున్నా, కానీ వాడికి ఇచ్చిన వస్తువుని జాగ్రత్త పెట్టుకోగలిగేట్టు చేసి ఇవ్వాలి అని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ వాడు అది అర్థం చేసుకోవట్లేదు. అడగగానే ఇవ్వలేదు అంటే అడగగానే ఇస్తే పెట్టుకోగలిగే శక్తి నీ దగ్గర ఉండాలి కదా. అయ్యా నాకు ₹1 కోటి కావాలండి అని అడిగావు నువ్వు. తక్కువ నేను తీసి నీకు ₹1 కోటి ఇచ్చాను అనుకో, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఎలా పెట్టుకోవాలో తెలియదు, తీసుకుని అలాగా బయటికి పెడితే చూసిన వాడు 4 తన్ని కాస్త లాక్కుపోయాడు అనుకో. నీకు ₹1 కోటి అడిగినప్పుడు నేను ₹1 కోటి ఇవ్వాలంటే ₹1 కోటి జాగ్రత్త పెట్టుకోగలిగే యోగ్యత ముందర నీకు కలిగించి, నీకు అట్లాంటి ఇంటిని తయారు చేసి, అందులో అలాంటి ఒక సేఫ్ని తయారు చేయించి, అప్పుడు నీకు అది లభించేట్టు నేను చేస్తాను. దానికోసం నేను కొంత టైం తీసుకుంటాను అనుకో. కానీ మనకేమనిపిస్తుంది, ఏమిటండి పాపం దేవుడు అంత గొప్పవాడు అంటారు, చెప్తే ఇంత భక్తుడిని ఇట్లా ఏడిపించడమేనా, వాడికి ఈ రకమైన స్థితి కలిగించడమేనా, ఇలాగ వాడిని ఉంచడమేనా? మిగతా వాళ్ళకి పోరు ఉంటుంది, ఆ పోరు వీడికి వస్తుంది. అవునండి నేను చేశానండి, వాడు నాకు చేయట్లేదండి, మరి ఏం చేయమంటారు? పని వదిలిపెట్టావా, ఇంకో దానికి రావాయా? నీకు కావాల్సింది తీరడమే కదా, అదిగో వాడు ఇస్తాడు సుఖంగాను, తీసుకో అక్కడ. సరే పోతాడు వాడు. ప్రపద్యంతే అన్యదేవతాః. ఇతర దేవతలను తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. వాళ్ళు ఏవో కొన్ని రూల్స్ చెప్తారు, కొన్ని నియమాలు చెప్తారు, కొన్ని పద్ధతులు చెప్తారు. ఓకే, ఆ పద్ధతిని అవలంబించి వాడికి కావాల్సింది కోరిక తీరడమే, ఆ వస్తువు లభించడమే. అంచేత వస్తువు లభించడానికి ఏం చెబితే అది అలా చేస్తాడు. అయ్యా నువ్వు ఈ రంగుల బట్టలు కట్టుకో, ఓకే. జోళ్ళు మానేయి, ఓకే. ఇన్నిసార్లు మాలలు తిప్పు, ఓకే. లేదు ఈరోజు ఒక పూటే తిను,
ఓకే. ఉడికినవి తినద్దు, ఓకే. ఇంకోటి ఏదో చేయొద్దు, ఓకే. ఏది చెబితే వాడికి కావాల్సిన వస్తువు పొందడం, దాని మీదే ఫోకస్ చేస్తాడు. అంటే వాడు ఆ మార్గంలో సాగుతుంటాడు. ఇలాగా కోరికల వెంట పడ్డం అనేటటువంటి ఒక ప్రభావం చేత మిగతా ముగ్గురు కూడా ఉదారులే, వాళ్ళు నన్నే ఆశ్రయిస్తున్నారు, కానీ వాళ్ళకి కోరిక తీరలేదు. ఎందుకు తీరలేదంటే వాళ్ళకి తీరే యోగ్యత కలిగించి ఇవ్వాలి అని అనుకున్న దానిని ఓర్వలేక ప్రపద్యంతే అన్యదేవతా, వాళ్ళు అన్యదేవతారాధకులై తిరుగుతూ ఉంటారు సుమా అని భగవంతుడు అందరూ ఎందుకు జ్ఞానులు కావలేకపోతున్నారు, తానందరికీ అందుబాటులో ఉంటున్నాడు, దానికి కారణం చెప్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, క్రమంగా ముందుకి సాగుదాం. జై శ్రీమన్నారాయణ.